మాట్లాడే ప్రతి మాట నా సిన్సియారిటీని క్వశ్చన్ చేస్తున్నాయి. నా గురించి నా సిన్సియారిటీ గురించి మీకు తెలుసు కదా సార్. ఇప్పుడు కావాల్సింది రికార్డ్స్ అవార్డ్స్ కాదు, రిజల్ట్స్. రాకేష్ ఎక్కడున్నాడు, ఏమయ్యాడు? సార్ వీఆర్ ఇన్ సర్చింగ్. శర్వాణి, నీకు ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. నువ్వు చెప్పినంత ఈజీగా నేను నా ఫ్రెండ్కి చెప్పలేను. సార్ సిచ్యువేషన్ అంతవరకు నేను రానివ్వను. మీరు నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ సార్. పరిస్థితి ఇప్పటికే చేజారిపోయింది శర్వాణి. హాఫ్ అన్ అవర్లో మళ్ళీ నా ఫోన్ రింగ్ అవుతుంది. నీ పనితనం మీదే ఒక ప్రాణం ఆధారపడి ఉంది. సార్ మా కమిషనర్ గారి ఫ్రెండ్ కొడుకు మిస్సింగ్ కేసుని నేను ఛేదించలేకపోతే డిపార్ట్మెంట్లో ఇంత సిన్సియారిటీ సంపాదించుకొని వేస్ట్ సార్. మీ కింద నాలాంటి ఎంతో మంది ఆఫీసర్స్ ఉన్నా మీరు నన్ను స్పెషల్ గా పిలిచి ఈ కేసు నాకు అప్పగించినప్పుడే నేను ఎంత అలర్ట్గా ఉండాలో నాకు తెలుసు సార్. ఈ పాటికి ఈ కేసుని సాల్వ్ చేసేయాలి. బట్ నా బ్యాడ్ లక్. మీరు నా మీద పెట్టిన రెస్పాన్సిబిలిటీని, నా మీద ఉన్న రెస్పెక్ట్ ని కాపాడుకుంటాను సార్. శర్వాణి, పర్సనల్ గా తీసుకుని ఫీల్ అవ్వకు. సిచ్యువేషన్ అలాంటిది, అర్థం చేసుకో. డోంట్ వరీ సార్, ఐ విల్ సాల్వ్ దిస్ కేస్. గుడ్. నీకు సబార్డినేట్ గా ఒక పర్సన్ కూడా అపాయింట్ చేశాను. సార్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. శర్వాణి ప్లీజ్, ఇష్యూ సీరియస్ అవ్వకముందే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. ఇప్పటికే నువ్వు కొంత టైం వేస్ట్ చేశావు. ఇమీడియట్ గా రమ్మని చెప్పండి. నీకు సపోర్ట్ గా హెల్ప్ఫుల్ గా ఉంటాడని ఒక అతన్ని అపాయింట్ చేశాను. ఎవరు సార్ అతను? Excuse me, sir. Yes, come in. Sarvani, he is Mr. Madhav. I know him, sir. He was my junior. How are you, Mr. Madhav? Fine, madam. Good. వీలైనంత త్వరగా రాకేష్ ఆచూకీ తెలుసుకోండి. నెక్స్ట్ టైం ఈ డిస్కషన్ రిపీట్ కాకూడదు. Sure, sir. Good luck. Thank you, sir. మాధవ్, నువ్వేంటి ఇక్కడ సడన్ గా? మేడం, ఎక్స్ట్రాల్ చేయకు. కాల్ మీ శర్వాణి. ఓకే ఓకే. హౌ ఆర్ యూ? 5 years అవుతుంది మాధవ్ నిన్ను చూసి. అవును, ఆంటీ ఎలా ఉన్నారు? 1 minute. మా అమ్మకి 100 ఏళ్ళు. అమ్మా, ఇప్పుడే జాయిన్ అయ్యాను. కేస్ పని మీద ఎక్కడెక్కడో తిరుగుతుంటాను. లంచ్కి ఎలా కుదురుతుంది? నువ్వు భోంచేసి టాబ్లెట్స్ వేసుకో, సరేనా? ఆంటీ ఇక్కడే ఉంటున్నారా? మాధవ్, నేను అర్జెంటుగా ఆంటీని చూడాలి. ష్యూర్ మేడం, మీరు మా బాస్ కదా. ఓకే.
తాతయ్య, ఈరోజు మనం హాస్పిటల్కి వెళ్ళాలి, గుర్తుంది కదా? ఇందక్కడి నుంచి కేకలు వేస్తుంటే వినపడట్లేదా? ఏంటి అంతా విచిత్రంగా చూస్తున్నారు నా వంక? హలో ముసలైనా, చూసింది చాలు, పేపర్ చదువుకో. వైజయంతి, నీకేమైనా పిచ్చి పెట్టిందా? చిన్న పెద్ద అంటూ గౌరవం లేదా? రేణుక, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అది కాదు తాతయ్య. చెప్పాను కదా లోపలికి వెళ్ళమని. వెళ్ళు. ఆగు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈవిడగారు ఏదో చెప్పడానికి ట్రై చేయడం, ఈ ముసలైన కనుసేగలతో ఆపడం. నన్ను కట్టుకున్నవాడక్కడ ఆగిపోయి సందర్భానికి తగ్గట్టు షాక్ మీద షాక్ రియాక్షన్స్ ఇవ్వడం. అసలేంటిదంతా? రోజూ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అందరూ నన్నేదో విలన్ లాగా అవాయిడ్ చేస్తున్నారు. ఓహో, శ్రీమతి రేణుక. సారీ, కుమారి రేణుక గారికి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నట్టు వినికిడి. గ్రేట్. లేటుగా తీసుకున్నా ముసలైన మంచి నిర్ణయమే తీసుకున్నాడు. పనిలో పనిగా నా మొగుడికి ఇంత గడ్డి పెడితే నా కాపురం కూడా నిలబడుతుందిగా. వైజయంతి, నిన్నసలు... చైతన్య, ఆగు. వెళ్ళు, వెనక్కి వెళ్ళు. చైతన్య, ఈ ఇంట్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండే హక్కు ఉంది, మాట్లాడే అధికారము ఉంది. నీ పెళ్ళాన్ని ఏదో మాట్లాడబోతోంది, మాట్లాడని. అరే, ఈ భూమి మీద అసలు ముసలి వాళ్ళ వల్ల ప్రయోజనమే లేదనుకున్నానే. పర్వాలేదు, మీ వల్ల కూడా కొన్ని లాభాలున్నాయి. నేను మాట్లాడే ప్రతి మాట నా కడుపు మంటలోంచి వస్తుంది. దానికి పెళ్లి చేయాలనుకుంటున్నారుగా, త్వరగా చేసేసి నా కాపురం నిలబెట్టండి. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నేనే ఈ మహాతల్లిని బుద్ధిగా బతకమని చెప్పండి. రేణుక ఒక్కత్తి వెళ్ళిపోతే సరిపోతుందా? లేకపోతే నన్ను కూడా శాశ్వతంగా ఈ భూమిని వదిలి వెళ్ళిపోమంటావా? ఒక ముద్ద పడేస్తే ఏదో ఒక మూల పడుండేవాళ్ళు. మీ వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదులే. ఇదేనా తల్లి నువ్వు పుట్టి పెరిగిన అమెరికాలో నువ్వు నేర్చుకున్న సంస్కారం? ఒరే చైతన్య, పెళ్ళా ముందు మూరు తలదించుకోవటం సంస్కారం కాదురా. తల పైకెత్తు. సంస్కారాలు సొరకాయలంటూ నస పెట్టకు. అందుకే
మీలాంటోళ్ళు ఈ భూమి మీద ఉండటం వేస్ట్ అని చెప్పేది. నా జీవితంలో బాబు కోరుకున్న వాళ్ళని చూశాను, బ్రతుకు కోరుకున్న వాళ్ళని చూశాను. నా చావు కోరుకున్న వాళ్ళని నిన్నొక్కదాన్నే చూస్తున్నానమ్మా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. వైజయంతి, ఇంటికి పెద్ద అన్న గౌరవం కూడా లేకుండా నువ్వు అలాగేనా ఆయనతో మాట్లాడేది? ఏంటి మధ్యలో నీ ఓవర్ యాక్షన్ ఏంటి? నోరు మూసుకొని లోపలికెళ్ళు. అమ్మా రేణుక, లోపలికి పోయి చేయి కడుక్కుని స్నానం చేసిరా అమ్మా. నువ్వెందుకమ్మా అనవసరంగా వైజయంతిని తాకి మరణం అవుతావు? ఏ ముసలోడా, మీరంతా ఏమనుకుంటున్నారు నా గురించి? ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. అది అలా బుద్ధి చెప్పుదురా దీనికి. ఒక మనిషికి ఉండాల్సిన ఏ లక్షణం లేదు. తల్లి లాంటి నిన్ను అవమానించిందే, అప్పుడే దీన్ని చంప పగిలుండాల్సి ఉంటుందినా? అంటే మీరందరూ ఒక్కటయ్యారన్నమాట. ఉండండి, ఇప్పుడే వెళ్ళి మా మమ్మీ డాడీకి ఫోన్ చేస్తాను. ఆగో, కదిలవంటే కాళ్ళు విరగ్గొడతాను. ఏంటి, నేనిలా తిరగబడతానని నువ్వెప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? తాతయ్య, అది నా మీద చేయి చేసుకొని నన్ను నానా మాటలు అంటుంటే అలా చూస్తూ నిలబడతారేంటి? ఒక ముద్ద పడేస్తే మూలన పడి ఉండేవాడిని. నాకెందుకమ్మా ఈ గోళ? అమ్మా రేణుక, నేను పేపర్ చదువుకుంటాను. ఈ 10 నిమిషాలు నేను ఇంట్లో లేననుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. రేయ్ చైతన్య, నీ పెళ్ళానికి కొద్దిగా కౌన్సిలింగ్ అవసరం రా. నువ్వు ఏ సినిమాకో ఫ్రెండ్ ఇంటికో వెళ్ళు. అలాగే తాతయ్య. వదినా, దీనికి కావాల్సింది కౌన్సిలింగ్ కాదు, కోటింగ్. నీ ఇష్టారాజ్యం ఆడుకోదునా? ఏంటి అన్నావు? ఇందాకేదో అన్నావు. ఏ రేణుక, కిచెన్ లో అంతసేపు ఏం చేస్తున్నావు? కాఫీ తీసుకుని రా. ఉసే, నాకు అర్థం కాక అడుగుతాను. నేను ఈ ఇంటి కోడలిగా ఎలా వచ్చానో నువ్వు అలాగే వచ్చావు కదా, మరి నాకు లేని కొమ్ములు నీకెలా వచ్చాయే? ఓహో, ఎన్ని మాటలన్నా ఈ పిచ్చిది రేణుక అదే పడుంటుందని నీ ధైర్యం. కట్టుకున్న మొగుణ్ణి కరివేపాకులా తీసి పడేసి తాతయ్య గారిని అగౌరవపరుస్తావా? నీ అమ్మ అమెరికాకి వెళ్తూ నిన్ను నా చేతిలో పెట్టింది అన్న ఒకే ఒక్క రీజన్తో నిన్ను భరిస్తున్నాను తప్పితే, నిన్ను చూసి కాని నీ పర్సనాలిటీ చూసి కాని భయపడాల్సినంత ఏవైనా ఉందా నీలో? పద, కిచెన్ లో గిన్నెలున్నాయి, వెళ్ళి కడుగు. వాట్? నేను గిన్నెలు కడగాలా? పళ్ళు రాలగొడతాను.
గిన్నెలు అయిపోగానే ఉతకాల్సిన బట్టలు కూడా ఉన్నాయి. పద. ఏంటి ఆలోచిస్తున్నావు? నడు నడు నడువే. వద్ద. ఈ రోజుతో వైజయంతికి పట్టిన దయ్యం వదిలిపోయినట్టే. శర్వాణి ఆంటీ, ఎంతకాలమైందమ్మా నిన్ను చూసి. రామ్మా, రామాధవ్, రామ్మా. కూర్చో. ఎలా ఉన్నారంటీ? మిమ్మల్ని చూసి ఎంత కాలమైందో. నేను బాగానే ఉన్నానమ్మా. అవునరా మాధవ్, లంచ్కి రావడం కుదరదన్నావు, సడన్ గా వచ్చావేంట్రా? అమ్మా, నువ్వు ఫోన్ చేసినప్పుడు తను నా పక్కనే ఉంది. నిన్ను అర్జెంటుగా చూడాలంటేను. ఆంటీ, మిమ్మల్ని కలిసాక నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? అమ్మా, ఇలాగే కబుర్లు చెప్తూ కూర్చుంటావా? కాఫీ ఏమైనా తీసుకొస్తావా? మర్చిపోయాన్రా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. శర్వాణి,